ఆవు నీతి దీపం నుంచి వచ్చేటటువంటి వాసన హృద్రోగాన్ని కూడా పోగొడుతుంది. అంత శక్తివంతం, వాతావరణంలోకి వేడెక్కిస్తుంది. అంత గొప్ప శక్తి ఆవు నీతి ఎందుంది. ఆవు నెయ్యి శివలింగం మీద పడడం అంటే, భారతదేశంలో దక్షిణ భారతదేశంలో త్రిశూర్ అని ఒక క్షేత్రం ఉంది కేరళ రాష్ట్రంలో. అక్కడే భజన అంటారు. భజన అంటే భజన చేయడం కాదు, కొన్నాళ్ల పాటు నియమంగా సంతానం లేనటువంటి దంపతులు ఆ దేవాలయంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ పడుకుంటారు. పడుకుని నిద్రపోతే వాళ్ళకి ఈశ్వరానుగ్రహంతో బిడ్డలు కలుగుతారు అని. అటువంటి గొప్ప త్రిశూర్ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవు నీతితో శివలింగానికి అభిషేకం జరుగుతుంది. మీరు పట్టికెడితే వాళ్ళు తీసుకోరు. అది మడి కట్టుకొని అత్యంత నియమనిష్టలతో ఆలయానికి సంబంధించినటువంటి వారే ఆవు నీతిని తయారు చేస్తారు. ఆవు నీతిని ఈశ్వరుడి కోసం తయారు చేయడం అంత గొప్ప దీక్ష. వాళ్ళు తయారు చేస్తే మీరు ద్రవ్యం ఇచ్చేస్తే మిమ్మల్ని ముట్టుకొనివ్వరు. వాళ్ళు మీ పేరు మీద పట్టుకెళ్ళి గుళ్ళోకి ఇస్తారు. గుళ్ళో మీ పేరు మీద అభిషేకం చేస్తారు. 200-300 సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి గడ్డలు కట్టేసి హిమాలయ పర్వతాల్లో మంచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం మీద. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? ఇక్కడి నుంచి మీరు చూస్తే శివలింగం అదిగో ఆ మంటపానికి ఉన్న స్తంభం అంత లోపలకు ఉంటుంది. ఈ లోపల వరకు అన్ని దీపాలు పెట్టుంటాయి. శివలింగం చుట్టూ దీపాలు ఉంటాయి. ఎంత వేడిగానో ఉంటుంది గుళ్ళో, కానీ ఇంత నెయ్యి కూడా కరగదు శివలింగం మీద. అలాగే గడ్డలు కట్టి ఉంటుంది. ఆ శివలింగం మీద ఎవరికన్నా నెయ్యి ప్రసాదం ఇవ్వాలి అనుకుంటే అర్చకులు తమలపాకుతో తీసి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి చేతిలో పెట్టగానే కరిగిపోతుంది నెయ్యి కింద. ఆయుర్వేద వైద్యులు ప్రాణాంతకమైన వ్యాధులకి నిర్మూలనం చెయ్యవలసి వస్తే అందులో వాడవలసినటువంటి నీతిని త్రిశూర్ దేవస్థానం నుంచి తీసుకొస్తారు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు. త్రిశూర్ దేవస్థానంలో అర్చకత్వం చేసే అర్చకులు ఎంత నియమనిష్టలతో ఉంటారంటే, ఆ దేవాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు ఎప్పుడైనా ఈ దేవాలయంలో అర్చనకి వెడితే ఇంటికి వెళ్ళరు, వాళ్ళు దేవాలయంలోనే ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెడితే మహారాజు అంతఃపురంలోంచి వ్యాహ్యాలికి బయటికి వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్సవం కింద పెడతారు. అక్కడ ఏనుగుల పందాలు కూడా పెడతారు. ఎప్పుడైనా వెళ్ళండి త్రిశూర్, వెళ్ళి చూడండి నిజంగా ఆ వైభవం ఏమిటో, ఆ క్షేత్రం ఏమిటో. అక్కడ ఆర్యాంబ శివగురువు భజన చేస్తేనే మహానుభావుడు మన స్వామి జగద్గురువు శంకర భగవత్పాద స్వామి పుట్టారు అక్కడ. కాబట్టి అంత గొప్ప క్షేత్రం త్రిశూర్. నేను ఎంతని చెప్పను ఆవు గురించి, ఎంత చెప్పినా. నా చిన్నతనంలో ఆవు గురించి వ్యాసం రాయమంటే ఏదో ఇంటి దగ్గర 10 వాక్యాలు చదువుకునే వాళ్ళం. ఇప్పుడు గోవు అంటే గోమాత అంటే అబ్బో ఏమి తల్లి ఆ గోమాత అని ఎంత పొంగిపోతుంటాము. కాబట్టి ఇంత గొప్ప పూజ గోపూజ. అయితే నేను గోవుకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. భారతీయ వాంగ్మయంలో గోవుకి ఎంత దగ్గర సంబంధం ఉందో తెలుసా అండి? అసలు గోవుతో సంబంధం లేకుండా మీకు ఏమీ లేదు. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక విషయం ముచ్చటిస్తాను. రఘువంశము అని కాళిదాసకృత కావ్యం ఒకటి ఉంది. ఆ రఘువంశంలో రఘువంశం కాదు, అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో దిలీపుడికి సంతానం కలగలేదు. భార్య సుదక్షిణాదేవి చాలా మహాపతివ్రత. సంతానం కలగలేదని బెంగ పెట్టుకున్నటువంటి దిలీపుడు గురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. నిజంగా రఘువంశం చదవాలి మీరు ఒకసారి, చదివితే ఆశ్చర్యపోతారు ఇలా ఉంటుందా గురుభక్తి అంటే అని. చాలా తక్కువ పరివారంతో పెడతాడు. గురువుగారి దగ్గరికి వెడుతున్నానని. తండ్రి మీ కోడలు అంటాడు. గురువుగారు అండవు. తండ్రి లాంటివాడు గురువు, కొడుకు లాంటివాడు శిష్యుడు. కాబట్టి తన భార్య కోడలు. అందుకని తండ్రి మీ కోడలు ఇప్పటి వరకు సంతానాన్ని కనలేదు, రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. నేను పితృకార్యం చేసి తల్లిదండ్రులకు తద్దినం పెట్టి ఆ పిడచ పెట్టినప్పుడు వాళ్ళు కందుల నీరు పెట్టుకుని వణుకుతున్న చేతులతో దాన్ని స్వీకరిస్తున్నారు. ఇక నీ తర్వాత మాకిలా తద్దినం పెట్టేవాడు లేడు మన వంశంలో, మన వంశం పూర్తయిపోతోందని పితృదేవతలు ఏడుస్తూ తింటున్నారు తద్దినంలో. కాబట్టి నాకు పుత్ర సంతానాన్ని ఎందుచేత పొందలేకపోతున్నానో మీరు నాకు దాని నివారణ మార్గాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు. వశిష్ఠుడు ప్రీతి చెంది, గురువు ప్రీతి చెందడానికి వినయం ఒక్కటే కారణం. ఆయన కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ఉత్తర క్షణంలో చెప్తాడు,
నువ్వు ఒకనాడు దేవేంద్రుణ్ణి కలుసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నావు, ఒక ధర్మాన్ని పాటించడం కోసమని గబగబా వస్తున్నావు. ఆ సమయంలో నీ మనస్సులో సుదక్షిణాదేవి కదులుతోంది. నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు అక్కడే కామధేనువు పడుకునుంది. అక్కడే పడుకుని ఉన్న కామధేనువుని నువ్వు చూడలేదు, రథం దిగలేదు, నమస్కరించలేదు. నువ్వు వెళ్ళిపోయావు. కామధేనువు చూసి నన్ను చూసి కూడా నమస్కరించకుండా వెళ్ళిపోతున్నావు కనుక నీకు సంతానము నా బిడ్డల్ని సేవించే వరకు కలగకుండుగాక అని శపించింది. ఈ మాట నీకు కానీ నీ సారథికి కానీ వినపడలేదు. కారణం ఏమిటంటే అదే సమయంలో ఆకాశగంగలో స్నానం చేసిన ఒక మదగజం ఒకటి తొండం ఎత్తి ఘీంకరించింది. ఆ చప్పుల్లో నీకు ఈ మాట వినపడలేదు. నీకు ఇప్పుడు ఈ దోషం పోవాలంటే ఆ కామధేనువు యొక్క దూడని సేవించాలి. ప్రస్తుతం కామధేనువు వరుణుడు చేస్తున్న ఒక యాగం కోసమని పాతాళలోకంలో ఉంది. దాని దూడ శబళ నా దగ్గర ఉందన్నాడు. ఈ మాట అన్నాడో లేదో వశిష్ఠుడు ఆ ధేనువు అక్కడికి వచ్చింది. ఇదిగో చూసావుటాయ్, ఎప్పుడైతే అనుకోకుండా ఆవు వచ్చిందో అప్పుడే పని జరిగిపోతుందని గుర్తు. అమ్మవారి అనుగ్రహం పొందావని గుర్తు. గురువు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహానికి కారణం. కాబట్టి ఈ శబళని సేవించు అని ఆయన అన్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే దీన్ని నువ్వు అడవికి తోలుకెళ్ళు. నీ భార్య దీనికి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెట్టి పూలదండ వేసి నమస్కారం చేస్తుంది. మీ ఇద్దరూ అది ఆవుని అరణ్యం మొదలు వరకు నీ భార్య వస్తుంది, తర్వాత వెనక్కి వస్తుంది, నువ్వు అడవిలోకి ఆవుతో పాటు వెళ్ళు అన్నాడు. ఏమి కాళిదాస కృత రఘువంశం అండి! ఆవిడ సుదక్షిణాదేవి నడుస్తుంటే కాళిదాస్ అంటారు, శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటారు. వేదమును స్మృతి ఎలా అనుసరిస్తుందో ఆవుని అలా అనుసరించారు అంటారు. అలా అనుసరించి వెళ్ళి ఆ ఆవు యొక్క దూడని నందినీ ధేనువుని సేవిస్తున్నాడు. 22వ రోజున ఆవిడ ఒక చిత్రమైన పరీక్ష పెట్టింది. ఈ ఆవు ఒక గుహలోకి వెళ్ళింది. దిలీపుడు బయట కూర్చున్నాడు. లోపల నుంచి పెద్ద అంబారామం చేసింది నందినీ ధేనువు. ఆవు అరిచేటటువంటి అరుపు గురించి వేదం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆవు ఒక్కటే కంఠంలోంచి అరవదు. ఆవు అరిస్తే ఇక్కడి నుంచి అరుస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా దూడ కనపడకపోతే ఆవులు అరుస్తున్నప్పుడు చూడండి, చాలా బాధగా ఉంటుంది చూడడానికి. అదే పని మాకు, మా అపార్ట్మెంట్ చుట్టూ అలాగే తిరుగుతుంటాయి. కాబట్టి అంబా అరుస్తుంటుంది. ఆ అంబా అన్నప్పుడు చూడండి డొక్కల్లోంచి కదులుతుంది. లోపల నుంచి అది బతికున్నంత కాలం అనే మాట ఒక్కటే. కష్టం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, బాధ అవనివ్వండి, ఏదవనివ్వండి, అంబా 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 అంటుంది. అంబా అంటే అమ్మా జగన్మాత, ఆవిడ్నే పిలుస్తూ ఉంటుంది ఆవు తప్ప దానికి ఇంకొక మాట తెలియదు అసలు దాని జీవితంలో. అంబా అంబాశాం భవిచంద్రమౌళిరబల పర్ణా ఉమా పార్వతి అంటాం కదా, ఆ అంబారవం చేస్తుంది ఆవు. అందుకే వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో ఏమని పిలుస్తారంటే, ఎప్పుడు నిరంతర అంబారావములతో ఆవులు మా ఇంటి ముందు వర్ధిల్లుగాక అని అడుగుతారు. కాబట్టి ఆ అంబారావం వినపడింది లోపల నుంచి. అరేరే, నందినికి ఏదో బాధ కలిగిందని చెప్పి దిలీపుడు గబగబా లోపలికి వెళ్ళాడు. వెడితే ఒక సింహం దాని మెడ మీద కూర్చుని కురికేస్తోంది. నెత్తురు కారుతోంది. నందిని బాధపడుతోంది. ఆయన వెంటనే దిలీపుడు చేత్తో ధనస్సు పట్టుకుని బాణం తీద్దామని చెయ్యిలా పెట్టాడు. స్తంభించిపోయింది చెయ్యి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత పరాక్రమం ఉన్నవాడిని ఒక బాణం వెయ్యలేకపోతున్నాను ఏమిటని. ఆ సింహం అంది, ఇది పార్వతీదేవి పెంచుకున్నటువంటి అపురూపమైన మనం. ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవదారు చెట్టు దగ్గరికి ఒకనాడు ఒక ఏనుగు వచ్చి తన ఒంటి దురద పోగొట్టుకోవడం కోసమని తన కండూతి తీర్చుకోవడానికి రాసుకుంది ఒంటిని. దానికి ఉన్న బెరడు ఊడిపోయింది. కన్న కొడుక్కి దెబ్బ తగిలితే బాధపడినంత బాధపడింది పార్వతీదేవి. ఆనాడు పరమశివుడు అన్నాడు, నేను ఆయన పక్కన ఉండే కింకరుణ్ణి, నాకు ఆదేశం ఇచ్చాడు, నువ్వు ఇక్కడ సింహం రూపంలో ఉండు, ఎవరైనా ఈ చెట్ల జోలికి వస్తే నువ్వు తినే, అది నీకు ఆహారం అన్నాడు. నేను ఇవాళ ఆకలితో ఉన్నాను, ఈ ఆవు దొరికింది, తింటున్నాను. శివాజ్ఞ కనుక ఈ ఆవుని నేను తింటున్నప్పుడు నీ క్షాత్రం రక్షించలేదు కాబట్టి నేను తినేస్తానండి. ఆయన అన్నాడు, శివాజ్ఞని ధిక్కరించడం ఎవ్వరి వల్ల కాదు, కానీ ఇది నా గురువు గారి సొత్తు, ఈ నందినీ ధేనువు. నా గురువు నేను రక్షిస్తానన్న నమ్మకంతో నాకు అప్పచెప్పారు. శివాజ్ఞే కావచ్చు, సింహం ఆవుని తినేసిందని నేను వెనక్కి వెళ్ళకూడదు, ఆవుకి బదులు నన్ను తినేసి ఆవుని విడిచిపెట్టేసేయాలి. అంటే ఆ సింహం అంది, నువ్వు ప్రభువువి,
నువ్వు తలుచుకుంటే ధేనువుని సింహం తినేసిందని చెప్పి 1,000,000 ఆవులు మీ గురువు గారికి ఇవ్వచ్చు. అంతేకాని నువ్వు నీ శరీరం పోగొట్టుకోవడం ఎందుకు? పిచ్చివాడ అమాయకత్వంతో మాట్లాడుతున్నావు. నేను ఈ ధేనువుని తింటానండి అంటే ఆయన అన్నాడు, అన్నిటికన్నా ప్రపంచంలో చాలా గొప్ప విషయం ఇది అంటే గురువుని సేవించడమే. నువ్వు నీ ప్రభువు మాటకి కట్టుబడి ఇక్కడికి వచ్చిన ఆవుని తింటున్నావు. నేను నా గురువు గారి మాటకి కట్టుబడి ఈ ఆవుని రక్షించాలి. గురువు మాటకి కట్టుబడి నేను నా ప్రాణం వదిలితే పరమశివుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి నువ్వు నన్ను తినే ఆవును వదిలేయి అంది. అంటే సింహం అంది, సరే విడిచిపెడతాను, నిన్ను తింటానని ఆవును వదిలింది. ఆయన వెంటనే నేల మీద సింహం తినేయడానికి వీలుగా కూర్చున్నాడు తల వంచి. కానీ సింహం ఎంతకీ దూకట్లేదు. ఇలా చూశాడు కన్నులెత్తి. చూసేసరికి నందిదేధేనువు ఆయన పక్కకే వచ్చి నిలబడి, దిలీప చక్రవర్తి, నీ యొక్క గురు భక్తిని, నందినీధేనువనైన నా పట్ల నీకున్న గౌరవాన్ని పరిశీలించడానికి ఈ పరీక్ష పెట్టాను. నీకేం కావాలో కోరుకోండి. వంశోద్ధారకుడు, గొప్ప కీర్తి కలవాడు, ఈ భూమండలాన్ని గొప్పగా పరిపాలించగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాకు కటాక్షించమని అడిగాడు. తప్పకుండా కటాక్షిస్తాను, నా పాలు పితుక్కుని దోసిట్లో పోసుకుని నోట్లోకి పుచ్చుకోవాలి. ఆయన అన్నాడు, అలా పుచ్చుకోను. నీవు నా గురువు గారి ధేనువువి. మా గురువు గారు నీ పాలతో స్వాహాకార వషట్కారాలు చేస్తాడు. ఆయన అగ్ని కార్యానికి సరిపోయిన పాలు పోగా గురువుగారు, ఒరే ఇప్పుడు నువ్వు పిండుకు తాగరా అంటే తాగుతాను తప్ప ఆ గురువు గారికి చెందిన ఆవుకి సంబంధించిన పాల మీద నా సొంత అధికారం లేదు. నువ్వే తాగమన్నా నేను తాగకూడదు. నేను గురువు గారికి చెప్తాను, గురువు గారు తాగమన్నప్పుడు తాగుతానన్నాడు. ఏవి గురుభక్తయా దిలీప, పొంగిపోతానని పదంది. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం. చాలా తక్కువగా మాట్లాడతాడు, చేతకాక కాదు. ఎక్కువ మాట్లాడితే గబుక్కున ఏదైనా మాట అంటే నిలబెట్టగలనో నిలబెట్టలేను అని. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. అనేకమైనటువంటి దండయాత్రలు చేస్తాడు. దేని కొరకు చేస్తాడు అంటే యశస్సు కొరకు. రాజుకి యశస్సు పొందాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వమాది బాహాపటు శక్తియున్ యశమునంద అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. కీర్తి ఉండాలన్న కోరిక మంచి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి యశసే విజిగీషూణాం, కీర్తి కోసమని ఆయన దండయాత్ర చేస్తుంటాడు. ప్రజాయై గృహమేధినాం, భార్యతో కలిసి సంసారంలో ఎందుకుంటాడు అంటే పుత్ర సంతానాన్ని పొందడం కోసం, సంతానాన్ని పొందడం కోసం తప్ప కేవలం కామోపభోగం కోసం భార్యతో కలిసి ఉండే లక్షణం ఉన్నవాడు కాడు. ఈ 4 గొప్ప లక్షణములు ఉన్నవాడు రఘువు కనుక ఇక్ష్వాకు వంశం రఘువు పుట్టిన తర్వాత రఘువంశమైంది అన్నారు. అంత గొప్ప రఘుమహారాజు గారు ఎలా పుట్టారు అంటే ఒక ఆవుని సేవిస్తే పుట్టారు. ఆవుని సేవిస్తే, నేను యథార్థం చెప్తున్నాను మీకు, అత్యంత పవిత్రమైనటువంటి స్థలాలు లోకంలో 2 ఉంటాయి. ఏమిటో తెలుసా అండి? ఒకటి గోష్టం, ఇంకొకటి కూడా అంతే గోష్టం. ఒకటి ఆవులు తిరిగే ప్రదేశం. ఆవులు తిరిగే ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుని మీరు జపం చేశారనుకోండి, అది 1,000,000 రెట్లు సిద్ధినిచ్చేస్తుంది. నేను అందుకే గుంటూరు శృంగేరి శారదాపీఠానికి ఉపన్యాసాలకు వెడితే ఎప్పుడూ ఆ గోశాలలోనే కూర్చుంటాను. నేను, నాతో పాటు మా ప్రసాద్ బాబు గారు ఆ గోవులన్నీ కడగడం, పసుపులు రాయడం, బొట్లెట్టడం, అందులో కూర్చుని విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుకుంటూ ఉండడం, ఎప్పుడూ అక్కడే కూర్చుంటుంటాం ఎక్కువగాను. లేకపోతే ఆ బిల్వవృక్షం కిందకి వెళ్ళి కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి 2 ఎప్పుడూ భగవద్భక్తితో రమించిపోయి భగవంతుడి గురించే మాట్లాడేటటువంటి నోరు. ఈ 2 పరమ పవిత్రాలు లోకంలో. కాబట్టి గోష్టం అన్నది అంత గొప్పది, ఆవుకి గోశాల కట్టడం అన్నది అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఎలా పుట్టాడు అంటే ఆవుని సేవించడం వల్ల పుట్టాడు. మీకు రామాయణ భారత భాగవతాల్లో ఆవుని సేవించి ధన్యులైపోయిన మహానుభావులు ఎంతమంది ఉన్నారో తెలుసా? భాగవతంలో అక్రూరుడు అని ఉన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 9 విధములు. శ్రవణం అంటే వినడం, వినడానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశుకుడు, విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం తల్లి లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనం నమస్కారానికి అక్రూరుడు. అంత భక్తి అక్రూరుడికి ఎలా వచ్చింది అని అడిగారు.
అడిగితే అక్రూరుడి తండ్రి పేరు శ్వఫల్కుడు, తల్లి పేరు గాంధిని. ఆ తల్లి, అక్రూరుడి తల్లి గాంధిని పుట్టక ముందు ఆ గాంధిని తండ్రి నేను ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తాను అని సంకల్పం చేసి 1 సంవత్సరం పాటు 365 రోజులు గోదానం చేశాడు. ఆ గోదానం చేస్తే ఆ అమ్మాయి పుట్టింది గాంధిని. ఆ అమ్మాయి కడుపున అక్రూరుడు పుట్టాడు. ఎందుకంటే తాతగారు చేసిన గోదానాల వల్ల. గోదానం చేసిన వాళ్ళ వంశంలో అక్రూరుడు లాంటి భక్తుడు పుడతాడు. అక్రూరుడు ఎంత భక్తుడో తెలుసా అండి భాగవతంలో? అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే ఎవరిని పంపించినా రాడేమోనని అక్రూరుడు మహాభక్తుడు కనుక ఈయన పిలిస్తే వస్తాడని అక్రూరుడిని పంపించాడు కంసుడు. నందవ్రజానికి వెళ్ళి తీసుకురా అని అంటే అక్రూరుడు వెళ్ళాడు. వెడుతూ అన్నాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. ప్రపంచంలో ఎంతటి మహాభక్తులు, ఎంతటి జ్ఞానులైనా సరే ఏ పరమాత్మ యొక్క పాదములకు ఉన్నటువంటి ఒక వేలి గోటి కాంతి చూసి తరించిపోతారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కాలి గోటి కాంతి చూసి పొంగిపోయే అదృష్టం నాకు కలిగింది. ఆ కృష్ణుణ్ణి తీసుకుని రమ్మని నన్ను పంపించాడు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం అంటూ వెళ్ళాడు నందవ్రజానికి. తీరా నందవ్రజంలోకి వెళ్ళి రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఇంకా కొంచెం సేపట్లో నేను కృష్ణుణ్ణి చూస్తాను, గోధూళి వేళ అయిందన్నాడు. మీకు జ్యోతిషంలో లగ్నము అని ఒకటి ఉంటుంది. ఆ లగ్నాన్ని నిర్ణయం చేస్తారు. అందులో గోధూళి లగ్నము అనో లగ్నం ఇంకా ఏ జంతువుకి లేదది. సాయంకాలం వేళ ఆవులు మేత మేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దాని డెక్కలకి పట్టిన దుమ్ము పైకి రేగినప్పుడు వచ్చేటటువంటి ధూళితో కూడుకున్నటువంటి వాతావరణము కలిగినటువంటి సమయమునకు గోధూళి వేళ అని పేరు. అదొక లగ్నం, గోధూళి లగ్నం అని. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ప్రపంచంలో కల్లా అత్యంత గొప్పదైన స్నానం ఏది అంటే గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగిన దుమ్ము ఒంటి మీద పడ్డం. కృష్ణ పరమాత్మ అంత తన జన్మ అంత బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆవుల ధూళే ఒంటి నిండా పడి ఉండేది. పెద్ద అయ్యాక గుర్రాల ధూళి. హయరింకాముక ధూళి దూచర పరిజ్ఞస్థాల కోపేతమై రయజాత శ్రమతో బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముంపర్ధునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల రొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు అపశయ్య మీద పడుకుని. అందుకని ఎప్పుడూ గోధూళితో ఉండేవాడు కృష్ణుడు. కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు అసలు పొంగిపోయాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక చతైహి అనుగమ్యమాలం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు 2 చేతులు ఎత్తి. గోధూళి ధూసరిత కోమల గోపవేషం. చిన్ని కృష్ణుడు, అమ్మ వేసిన కొప్పు, దానికో ముత్యాల సరాలు, అడవిలో కనపడిన పూలతీగ తీసి మెళ్ళో వేసేసుకునేవాడు. అమ్మ కట్టిన చిన్న పట్టుదట్టి, కాళ్ళకి పెట్టిన గజ్జెలు, దాని మీద కట్టుకున్న ఉత్తరీయం, అందులో దోపేసిన కొమ్మబూర, ఓ పక్కన వేణువు, చేతిలో ఓ కర్ర, ఇటు పక్క చేతిలో ఓ బూర. ఆ బూర ఊత్తి ఆవులన్నీ రావాలి, వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు. సాయంకాలం గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆవులన్నింటి వెనకాల ఇంత చిన్ని కృష్ణుడు ఆవు వెనకాల వెడుతుంటే ఆవు కాలి మడమ దగ్గరికి వచ్చేవాడు. వెళ్ళి ఆ ఆవుల తోకలు పట్టుకుని వాటి తొడల మీద కొట్టి, ఏ శివ ఇటు తిరుగు, నీలకంఠ ఇటు తిరుగు, ఓ భద్రకాళి ఇటువైపుకి వెళ్ళు, కొంచెం పొడుస్తోంది అనుకోండి భద్రకాళి అనేవాడేమో, భద్రకాళి ఇటురా, ఓ చాముండా ఇటు వెళ్ళు, ఓ శారదా ప్రసన్నురాలివి నాతో రా అమ్మ అని పేర్లు పెట్టి పిలిచి కొమ్మబూర ఊస్తే ఎక్కడెక్కడ ఆవులు వస్తుండేవి. ఆ ఆవుల ధూళంతా ఒంటి మీద పడిపోయేదిట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఈ పిల్లలందరికీ సంతోషం ఏంటంటే ఆ చిన్ని కృష్ణుడు ఆడుతుంటే ఆయనతో ఆడతారు వాళ్ళు. అందుకని ఆ చిన్ని కృష్ణుడి వెనకాల వెళ్ళిపోతుండేవారు. ఆ గోపాల బాలక శతైరనుగమ్యమానం గచ్చంతమచ్యుత శిశుం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. పశువులుగా ఉన్నటువంటి మనుష్యుల యొక్క పాశములు విడిపించి మోక్షం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడైనటువంటి కృష్ణ పరమాత్మ సాయంకాలం వేళ ఇళ్లల్లోకి వెళ్ళి ఆవులకి పలుపులు కడుతుండేవాడు. ఆ గోపకాంతలు చిన్ని కృష్ణుడు వంగి కడుతుంటే ఆవును లాక్కొస్తుంటే ఆ ఉరప్పంజరం పైకొస్తే ఆ ఎముకలు కనపడుతుంటే చెమట పట్టేస్తే వాళ్ళకి సరదా కృష్ణుడిని చూడడం. అందుకని ఆయన వెళ్ళిపోతుంటే కృష్ణ 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 ఏమనుకోకు, అదిగో చూసావా విజయ, అది మా మాట విందు నీకైతే ఉంటుంది, దాన్ని కూడా కట్టెళ్ళిపో కృష్ణ అంటే దాన్ని వెళ్ళి ఆ పలు పట్టుకు రా విజయ రా అని లాగేవాడు. అది రాదు. ఈయన ఎంత గట్టిగా లాగుతున్నా ఈయన చిన్నవాడు, అది ఇలా అంటే ఈయన వెనక్కి వెళ్ళిపోవాలి. పైకి ప్రాకృత శిశువు, లోపల బొజ్జలో
వాడు ఆ ఆవును లాక్కొచ్చి కడుతుంటే వీళ్ళు చూసి నవ్వుతుండేవారు. కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు అన్నాడు, జీవుల పాశములను విప్పే పరమాత్మ పశువుల్ని కట్టుకుంటున్నాడు సాయంకాలం వేళ. ఏం ఆశ్చర్యం, చూడమంటే మళ్ళీ మీకు దొరుకుతుందిరా ఈ అవకాశం. ఇది ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు నేను ఈ సన్నివేశాన్ని తలుచుకుని నమస్కారం చేస్తే నా పాశాలు ఊడిపోతున్నాయి అన్నాడు. అటువంటి గోధూళి వేళ, ఆ గోధూళి వేళలో వెళ్ళిపోతున్నాడు అక్రూరుడు రథం మీద. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భూమి మీద చూశాడు, ఈ పాటికి ఆవుల్ని తోలుకుని చిన్ని కృష్ణుడు వచ్చి ఉంటాడు. గోశాలలో పాలు పితుకుతూ ఉంటాడు. పక్కన బలరాముడు ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో నా అదృష్టం. పూల పొట్లాల్లాంటి పాదాలు, వాటి మీద పడిపోతాను, నేను నమస్కారం చేస్తాను. పొంగిపోతూ నేల మీద చూశాడు. రేఖామయద్ధ సుధాకలశాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తదౌ పరతత్వ చిహ్నై. మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటాం కదా, స్వామి నడిచి వెళ్ళినప్పుడు ఆయన పాదాలలో ఉన్నటువంటి పద్మము, హలము, అమృతపాత్ర, ఈ ముద్రలన్నీ భూమి మీద కనబడ్డాయి. ఒక్కసారి గుర్రాలు ఆపేశాడు. ఆ రథం మించి చూశాడు. ఓహో, నా స్వామి చిన్ని కృష్ణుడు వెళ్ళిన భూమి, ఇక్కడ నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నాడు. స్వర్ణదండం పడిపోయినట్టు కింద పడిపోయాడు. పడిపోయి ఒక్కసారి పొంగిపోయి ప్రభోరముణ్యంగ్రి రజస్వహో ఇతి అన్నాడు. ఇది నా ప్రభువు నడిచినటువంటి మట్టి అని ఒక కర్ర ఎలా చుట్టూ తిరుగుతుందో అలా మట్టిలో దొల్లేశాడు. తద్దర్శనార్థాయ నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సుశలాకులేక్షణ రథాధవస్కంజ సతేష్వచేష్టత ప్రభోరముంజంగిరి రజస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో. ఆ నేల మీద పడిపోయి ఆ మట్టిలో దొల్లేసి ఆ మట్టి అంతా ఒంటికి పట్టేసి ఆ గోశాలలోకి వెళ్ళేటప్పటికి పాలు పితుకుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ఎంత పొంగిపోయాడో. సరే మాట్లాడాడు, రమ్మన్నాడు, వచ్చేస్తానన్నాడు. నందవ్రజం నుంచి మధురకి కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఒక్క అక్రూరుడే. అందుకే గోపకాంతలు అందరూ ఏమన్నారో తెలుసా అండి, వాళ్ళకి తెలిసిపోయింది పట్టుకెళ్ళిపోతట కృష్ణుడని. వాళ్ళు ప్రాణం పెట్టుకున్నారు ఆ కృష్ణుడి మీద. వాళ్ళన్నారు, అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభన్ చక్రిన్ మాకడ బాపికొంచుద అరుగం చర్చించి ఏతించినాడు అక్రూరుండట క్రూరుడి ఇతడు నిజం అక్రూరుడవునేని అని. అక్రూరుడని పేరు ఎవరెట్టాడు? నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని మా దగ్గర నుంచి తీసుకెళ్తాడా? వీడు క్రూరుడు తప్ప అక్రూరుడు కాడన్నారు. అన్ని మాటలు పడ్డాడు మహానుభావుడు. రథం మీద కృష్ణుడిని తీసుకెళ్ళిపోతూ యమునా నదిలో కాళింది దగ్గరికి వెళ్ళాడు. సంధ్యావందన సమయం అయింది. స్నానం చేసి వస్తాను కృష్ణ బలరామ, ఇలాగే కూర్చోండి అన్నాడు. అలాగే కూర్చుంటాం అన్నారు. వెళ్ళి యమునా నదిలో మునక వేశాడు. ఇలా నీళ్లలో మునక వేసేటప్పటికీ ఆయనకి లోపల బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సాక్షాత్తు పరాత్పరుడిగా దర్శనమిచ్చారు. ఇదేమిటని నీళ్లల్లోంచి పైకి లేచి వెనక్కి తిరిగి చూశాడు. రథం మీదే కూర్చున్నారు. మీరు నీళ్లల్లోకి ఎప్పుడు వచ్చారని అడిగాడు. మేము రావడం ఏమిటి, ఇక్కడ కూర్చోమన్నావుగా కూర్చున్నామన్నారు. ఓహో, పరమాత్మ లీలా అనుకున్నాడు. మళ్ళీ మునిగాడు. భాగవతంలో ఎవరూ పొందని దర్శనాన్ని అక్రూరుడు పొందాడు. నీళ్లల్లో తల ఉంచి నీళ్లల్లో ములిగి. పోతన గారు వేశారు పద్యాలు అక్కడ. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనప్ప పచ్చని వలువవా అని. మహానుభావుడు ఆ మేఘమండలమున మెరుగుచందంబున ఉరమున శ్రీదేవి యొప్పువా అని. ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడి బొడ్డు దమ్మివా అని. కదలిన బాహుపద క్రమంబున రమమసూపెడి నూపు రములవా అని. జలజ భవ రుద్ర సనక సనందన సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన శ్రేష్ఠుడైనవా అని. సౌందర్య ఖనియైనవా అని ఒక్క పురుషోత్తమునిగాంచే అన్నారు. ఆ నీళ్లల్లో మునిగేటప్పటికీ ఆదిశేషుడు 1000 తలలతో పడుకునుంటే దాని మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చి మహానుభావుడి యొక్క వక్షస్థలం మీద నీలమేఘం మధ్యలో మెరిసిపోతున్న మెరుపు తీగల లక్ష్మీదేవి ప్రకాశిస్తుంటే ఇలా అక్రూరుణ్ణి చూసి ఆశీర్వదించడానికి చెయ్యెత్తితే కణ 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 కణలాడుతున్నటువంటి బాహుకంకణములు కదులుతుంటే ఆ చప్పుళ్ళు కూడా అక్రూరుడికి వినపడితే చుట్టూ బ్రహ్మాదులు నిలబడి స్తోత్రం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనం పొంది పైకి లేచి రోమాంచితమైపోయి వెనక్కి తిరిగి చూస్తే రథంలో అలాగే కూర్చుని కనబడ్డారు బలరామకృష్ణులు. అంతటి దర్శనాన్ని అక్రూరుడు ఏ కారణం వల్ల పొందాడో తెలుసా? ఆయన తల్లి గాంధిని, ఆ గాంధిని కన్న తండ్రి 365 రోజులు గోదానం చేయడం వల్ల ఇంత భక్తుడు పుట్టాడు. ఆ అక్రూరుడు భాగవతంలో సత్రాజిత్తుకి సంబంధించిన శమంతకమణి పట్టుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతే నేను వినాయక ఉత్సవాల సమయంలో ఈ వినాయక వ్రత కథ వెనక ఉన్న అంతరార్థం గురించి వివరణ చేశాను కాపవరం గ్రామంలో.
ఆ శమంతకమణిని పట్టుకుని వెళ్ళిపోతే కాశీ వెళ్ళిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదానం చేయడం మొదలెట్టాడు. ఇంత కృష్ణ పరమాత్మ ఇంతమందిని శిక్షించాడు, కానీ అక్రూరుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడే ఉన్న ద్వారకానగరంలో వర్షాలు కురవడం మానేశాయి. అంతటి భాగవతోత్తముడు వెళ్ళిపోయాడు కాబట్టి భక్తుడి గొప్పతనం ఏమిటో చూపించాడు కృష్ణ పరమాత్మ. పరమేశ్వరుడే ఉన్నా భక్తుడు లేకపోతే వర్షాలు పడలేదు. భక్తుడు ఊరి నుంచి వెళ్ళిపోతే అన్ని ప్రమాదాలు వస్తాయి. కబురు చేశాడు, అక్రూరా నువ్వు తిరిగి వచ్చేయని. అక్రూరుడు కాశీపట్టణం నుంచి మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ద్వారకానగరం అంతా వర్షాలు పడ్డాయి. హాయిగా భగవంతుణ్ణి సేవిస్తూ ద్వారకలోనే ఉండిపోయాడు. అంత పరమభక్తుడు. అందుకే లోకంలో ఒక చిత్రమైన విషయం చెప్తుంటారు. భగవంతుడి గురించి చాలా ప్రీతితో లోపల భగవంతుని యొక్క గుణములు బాగా అనుభవించడం వల్ల లోపల ఇంకా పట్టక పైకి వాగ్రూపంలో ప్రవహించడం అన్నది నీరు విడిచిపెట్టేటటువంటి ఒక గొట్టం కిందకి తీసుకెళ్ళి ఒక బిందె పెడితే బిందె నీటితో నిండిపోయిన తరువాత ఇంకా బిందె నీటిని పట్టలేక అంచుల మించి నీరు కారిపోతే ఎలా కారిపోతుందో అలా భగవంతుని గుణములు లోపల బాగా అనుభవించి ఉండడం చేత కలిగినటువంటి అనన్యమైన ప్రీతి చేత నోటి వెంట వాక్కులు దొర్లిపోయేటటువంటి మహాపురుషుడు భగవంతుడి గురించి ప్రసంగం చేస్తున్న సభలో ఉన్నటువంటి శ్రోతలందరూ పరవశించి వింటుండగా మధ్యలోకి భగవానుడే హఠాత్తుగా దిగి వాడు చెప్తున్నది నా గురించే అంటే శ్రోతలు అంటారట కాసేపాగు అయితే అయింది, కానీ నీ కథ కన్నా నువ్వేం గొప్పవాడిగో అంటారు. అంత గొప్పగా ఉంటుందిరా భగవత్ కథ. చెప్పేవాడు వినేవాడు ఉన్న చోట క్షేత్రం అయి ఉంటుందన్నారు. అంత గొప్ప స్థితి కాబట్టి, భక్తులున్న చోట అంత పవిత్రం అవుతుంది కాబట్టి అక్రూరుణ్ణి మళ్ళీ ద్వారకానగరానికి పిలిపించాడు. ఇంత మహాభక్తుడైనటువంటి అక్రూరుడి జననమునకు కారణము గోదానమే. మీకేమైనా అనుమానమా? రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టడానికి కారణం గోదానమే, గోసేవయే. మీకు అలాగే శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు అసలు బ్రహ్మర్షి అవడానికి కారణం గోవే. ఆయన భూమండలం అంతా తిరిగొచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు ఆతిథ్యం ఇస్తానన్నాడు వశిష్ఠుడు. నాకు నువ్వేమిస్తావులే, చేసింది చాలు పాపం, నాకు ప్రీతిగా అర్ఘ్యం ఇచ్చావు, పాద్యం ఇచ్చావు, ఇంకింతకన్నా ఏం కావాలి, వెళ్ళొస్తానన్నాడు. కాదు అన్నం పెడతానన్నాడు. చాలామంది ఉన్నారు, ఏం పెడతామన్నాడు. నీకెందుకు పెడతానన్నాడు. ఇన్ని లక్షల మంది కూర్చున్నారు సైన్యం. శబలని పిలిచాడు, ధేనువుని. వీళ్ళందరికీ వీళ్ళ మనసుల్లో ఏం తినాలనుకుంటున్నారో పెట్టన్నాడు. అంతే, వాళ్ళ జన్మాంతరంలో తినని పదార్థాలన్నీ పెట్టేసింది ధేనువు. వాళ్ళందరూ తినేశారంతే. విశ్వామిత్రుడి మనసు మారిపోయింది. నీకు 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ధేనువు ఇచ్చేయి అన్నాడు. అంటే అదెలా ఇస్తానది, కామధేనువు యొక్క బిడ్డ నా దగ్గర ఉంటుంది, నేను ఇవ్వనన్నాడు. 1,000,000 ధేనువులు ఇస్తానన్నాడు, బంగారు కొమ్ములున్న ఆవులు ఇస్తానన్నాడు, ఎద్దులు ఇస్తానన్నాడు, రథాలు ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు. ఏమి ఇస్తానన్నా నాకు అక్కర్లేదన్నాడు వశిష్ఠుడు. ఆఖరికన్నాడు, రత్నం హి భగవన్నేత రత్నహారీచ పార్థివ తేషాం మే శబలాం దేహి. అందుకని లోకంలో ఎక్కడైనా రత్నం ఉంటే అది రాజుకి చెందుతుంది, విలువైంది కాబట్టి. అసలు ఈ శబల నీదని ఎవరు చెప్పారు? ఇంత విలువైంది కాబట్టి రాజుకి చెందుతుంది. నాది నీ దగ్గర ఉంది కానీ నీది నాకేమంటలేదు, నేను పట్టుకుపోతున్నానని తీసుకున్నాను. ఆ కామధేనువు విడిపించుకుని మళ్ళీ వచ్చి వశిష్ఠుడి దగ్గర ఏడ్చింది. అదేమిటి అలా పట్టుకెళ్ళిపోతున్నాడు, ఇది ఊరుకున్నామే అంది. అంటే ఆయన అన్నాడు, నేను ఊరుకోలేదు, ఆయనతో చెప్పాను, స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా అని చెప్పాను. నా ఆశ్రమంలో స్వాహాకారం, వషట్కారం, విద్యబోధ అన్నీ ఈ పాల మీద ఆధారపడ్డాయి, ఈ ధేనువుని ఇవ్వనని చెప్పాను. బలవంతంగా తీసుకెడుతున్నాడు. నువ్వు సైన్యాన్ని సృష్టించి నిన్ను నువ్వు రక్షించుకో, సైన్యాన్ని నశింపచేయి అన్నాడు. అంతే, అది ఒక పెద్ద అంబారావం చేసింది. తస్య హుంబారమాజ్జాత కాంభోజా రవిసన్నిభాః ఊషసత్వత సంజాతా పప్లవా శస్త్రపాణయ అన్నారు వాల్మీకి మహర్షి. అది ఒక్క అరుపరిచేటప్పటికి దాని రోమకూపాల్లోంచి, దాని యొక్క ఎముకల సంధులలోంచి కొన్ని లక్షల మంది సైన్యం, పప్లవులు, వాళ్ళ జాతులన్నీ అప్పుడే వచ్చే గోవు శరీరంలోంచి వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ సంహరించారు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద పగ పెరిగింది. ఆ పగ తపస్సు అయింది. ఆ తపస్సు ఆఖరికి సత్వగుణంగా ప్రకాశించింది. చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వడానికి కారణం ఒక గోవే. ఒక గోవు ఎన్ని కావ్యాల్లో ఎన్ని రకాలుగా తిరిగిందో చూడండి. ఇవాళ మీరు నేను ఈ భూమి మీద బతికున్నామంటే కారణం ఏమిటో తెలుసా? కామధేను రూపంలో ఈ భూమాత ఒకానొక నాడు సమస్తాన్ని వర్షించింది పృథుమహారాజు గారికి. భాగవతంలో ఒకానొకప్పుడు పృథుమహారాజు గారు, ఈ పృథువు అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పృథుమహారాజుగా వచ్చారు. వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆయన భార్యగా వచ్చింది.
వచ్చి ఇద్దరు పరిపాలన చేయడం మొదలుపెట్టేటప్పటికి దేశం అంతా క్షామం, ఎక్కడ తినడానికి అన్నం లేదు. ఆయనకి కోపం వచ్చింది, నా ప్రజలు ఇంత బాధపడుతున్నారు, అన్నం లేకుండా చేసేసావా భూమి, నిన్ను చంపేస్తానని బాణం ఎక్కుపెట్టాడు. భూమి గోరూపం ధరించి పరిగెత్తింది. పరిగెత్తి ఆయన్ని ఎక్కడా దాక్కోలేక ఆయనకి ఎదురొచ్చింది. పృథువు చేత పరిపాలించబడింది కాబట్టి పృథ్వీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఎదురొచ్చి, నాది తప్పు కాదయ్యా, ఈ సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ భూమిలోకి తీసుకొచ్చి ఓషధుల్ని పెట్టాడు. ఆ ఓషధులు నాలో ఉన్నాయి కాబట్టి ఎన్ని పర్యాయములు తీసుకొచ్చి ధాన్యం వేసినా మళ్ళీ మొలకలెత్తి ఒక్కొక్క మొక్కలోంచి గుప్పిడి ధాన్యం పండే శక్తి నా ఎందుండిపోయింది. కానీ లోకంలో పాపం పెరిగిపోయింది. ప్రతివాడు తను తినేవాడే కానీ హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు లేడు. దేవతల పేరు చెప్పి హవిస్సు ఇచ్చేవాడు లేడు. కాబట్టి దేవతలకి హవిస్సు ఇవ్వడం పోయింది. కాబట్టి ఓషధులలోంచి ఆ శక్తితో పంటలు పండేటటువంటి శక్తి క్షీణించిపోయి ఓషధులు అడుక్కెళ్ళిపోయి, ఇప్పుడు నేను పంట పండించలేను, ఆ ఓషధులు ఎక్కడికో వెళ్ళిపోయి, నీ వంటి మహాపురుషుడు పుట్టాడు కాబట్టి నేను ఒక ఆవుగా నిలబెడతాను, నువ్వు నీ శక్తితో నా పితుకులు పిండు, అందులోంచి మళ్ళీ ఓషధులు వస్తాయి, ఆ ఓషధుల్ని మళ్ళీ భూమి మీద చల్లు, ఆ పాలని మళ్ళీ నేను పంటలు పండిస్తానంది. అప్పుడు పృథు మహారాజు గారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక ఆయన ఆ కామధేనుమూర్తి అని మీరు ఇప్పుడు చేసేటటువంటి కుంకుమార్చనలలో ఒక రోజున మీకు ఆ కామధేనుమూర్తిని ఇస్తారు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. అమ్మవారే కామధేనుమూర్తిగా ఉంటుంది, శరీరం ఆవుగా ఉంటుంది, ముఖం అమ్మవారిగా ఉంటుంది. ఆ కామధేనువుని పూజ చేస్తే ఆ పితుకులలోంచి మీకు కావలసిన దాన్ని అమ్మవారు వర్షించేస్తుంది. అటువంటి కామధేనుమూర్తిని ఒకరోజు కుంకుమార్చనలో మీ చేత అర్చింపచేస్తారు ఈసారి. కాబట్టి ఆనాడు కామధేనువుగా లోకానికంతటికీ మళ్ళీ పంటలు పండడానికి కావలసి ఇచ్చింది కామధేనుమూర్తి. కాబట్టి ఆ కామధేనుమూర్తి ఆనాడు కామధేనువుగా అమ్మవారు వచ్చి లోకానికి కావలసినటువంటి పంటలన్నింటినీ మళ్ళీ అనుగ్రహించింది. అప్పుడే ఈ భూప్రపంచంలో ఉన్న జాతులన్నీ తమకు కావలసినవన్నీ కూడా కామధేనువు నుంచి పిండుకున్నారు. అప్పుడే వచ్చాయి అన్ని. రాక్షసులు తాగేటటువంటి సుర దగ్గర నుంచి అన్నిటినీ కామధేనువు దగ్గరే పిండారు. పృథు మహారాజు గారి పరిపాలనా కాలంలో కామధేనుమూర్తిగా అమ్మవారు అనుగ్రహించింది ఈ భూమండలాన్ని మళ్ళీ. కాబట్టి ఇవాళ మనం మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం. ఆ ఆవు అంత గొప్పది. ఆ ఆవు గురించి మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎంత గొప్పది ఆవంటే, పరమేశ్వరుడికి కోపం వచ్చి ఎవరినైనా చంపడం అంటూ జరిగితే కొన్ని కారణాల వల్ల మాత్రమే చంపేస్తానని చెప్పాడు. వాడు ఎంత తప్పు పనులు చేసినా నేను వాడి జోలికి వెళ్ళను. వాడు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి చేస్తే మాత్రం నేను ఇక వాడిని ఉంచడం అన్నది జరగదు, దారుణంగా చంపుతానని చెప్పాడు. హింస చేసి చంపేస్తాను. ఎప్పుడో తెలుసా? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పాడు ఈ మాట. శ్రీమన్నారాయణుడి దగ్గరికి దేవతలు ప్రార్థన చేస్తే ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తే అప్పుడు చంపేస్తానా చేసిన వాడిని అని చెప్పాడు. మొట్టమొదటిది శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి జోలికెడితే నిష్కారణంగా చచ్చిపోతాం. ఎంతమందో అలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని నింద చేసి యజ్ఞయాగాది క్రతువుల్ని విమర్శించడం మొదలెడితే ఇబ్బందులు వస్తాయి. శృతులందు, వేదం జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధన చేసేటటువంటి పరమభక్తులైన వాళ్ళ జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెడితే, తవిలి నాయందు, చిట్ట చివరికి అదే పనిగా భగవంతుడిని నింద చేయడం మొదలు పెడితే వాణ్ణి నేను చూసి 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 చంపేయవలసి వస్తుందని చెప్పాడు భగవానుడు. ఆయన కోపానికి కారణాలు. కాబట్టి ఆవు జోలికి వెళ్ళకూడదు. ఆవు అనేటటువంటిది అంత పవిత్రమైన మూర్తి. ఆవు గురించి భాగవతంలో పరీక్షిత్ ఒక మాట చెప్తాడు. వాచివియైన గడ్డి తిని వాహినిలందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడుటిని దళితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత యుక్త బాహులన్ ఇట్టని వేచివేయితూ వినువీధికి నేగిన నెలదాగినన్ అన్నాడు. ఎవరిని ఏమడిగావు నువ్వు?
ఒక ఆవు ఒక ఎద్దు ఎవరిని ఏం అడగలేదు. నీకు అక్కర్లేని గడ్డెత్తింది, నీకు అక్కర్లేనటువంటి నీళ్ళెత్తి తాగింది, నిన్ను ఆధ్యాత్మికంగా లౌకికంగా పోషించడం కావలసిన పాలు నీకిచ్చింది. అటువంటి ఆవు ఏం చేసిందని ఆవు జోలికెళ్ళి ఆవుని తన్నావు, ఏం చేసిందని ఎద్దు కాళ్ళు నరికావు. కాబట్టి ఈ పని ఎవడు చేశాడో వాడు ఎంత మొనగాడైనా సరే, మణులతో కూడిన బాహువులున్నవాడైనా సరే, వాడి బాహువులు నరికి వాడు పైలోకాల్లో ఉన్న కింద లోకాల్లో ఉన్న చంపేస్తానన్నాడు పరీక్షిత్. చంద్రవంశ ప్రభువు కనుక ధర్మానికి అలా నిలబడిపోయాడు. నిలబడిపోయి ఆవుతో ఒక మాట అంటాడు, సాధువులకు జంతువులకు హాని చేసేది దుర్మార్గుల భంజింపని రాజార్థము ఆయువు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఆవుల జోలికి ఎద్దుల జోలికి వెళ్ళి వాటిని నిష్కారణంగా చంపేసేటటువంటి వాళ్ళని అదుపు చెయ్యడం రాజు యొక్క విధి. అలా చెయ్యనటువంటి రాజు యొక్క ఆయుర్దాయము, ఊర్ధ్వలోక ప్రాప్తి, ధనము నశించిపోతాయమ్మా, అందుకని నేను శిక్ష వెయ్యాలనుకుంటున్నానని చెప్పాడు. ఆవు ఎద్దు అంత గొప్పవి. ఇక ఈ ఆవు అన్న ప్రసంగం ఇలా నేను చేస్తూ వెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? 11 రోజులు ఆవు గురించే ఉంటుంది ప్రసంగం. కానీ ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తొస్తోంది. అసలు కలియుగంలో కలవు వెంకటనాయక. కలియుగంలో అసలు మొట్టమొదట ఏది రక్షింపబడాలో చెప్పిన వాడు వెంకటేశ్వరుడు. ఎక్కడ చెప్పాడు? ఒకానొకప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చేసి ఎక్కడో వెంకటాచల పర్వతంలో ఒక పుట్టలో కూర్చుని ఉన్నాడు. ఆయన్ని ఎలా వెతకాలో తెలియక భవిష్యోత్తర పురాణంలో చెప్తారు ఈ రహస్యాన్ని. బ్రహ్మ ధేను శివో వత్స, తర్వాత గోపాలీ కమలాలయా. బ్రహ్మగారు ఆవుగా మారాడు, శివుడు దూడగా మారాడు. సాక్షాత్తు కరవీరపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ ఆవుని మేపేటటువంటి గోపకాంతగా మారింది. ముగ్గురు కలిసి నారాయణపురానికి వచ్చారు. నారాయణపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఆవుని దూడని చూసి చాలా ముచ్చటగా ఉన్నాయని అమ్మమ్మని అడిగితే ఆవిడ అమ్మేసి వెళ్ళిపోయింది కరవీరపురం. ఇప్పుడు అమ్మేసింది ఎవరిని అమ్మేసింది? బ్రహ్మగారిని శివుణ్ణి అమ్మేసింది. అమ్మేస్తే రాజుగారు సంతోషంగా కొనుక్కొని పాలు పిండుకుంటున్నాడు. చాలా పాలిస్తోంది, పొంగిపోతున్నాడు రోజు ఆవుని. ఓ చాలా గొప్ప ఆవురా, మనకు బాగా పాలిస్తోంది అనుకున్నాడు. బ్రహ్మగారు వచ్చింది అని ఎక్కడున్నాడో వెంకటేశ్వరుడు వెతుక్కోవడానికి వచ్చాడు. ఆయన రోజు పర్వతం మీదకి తీసుకెళ్లేవారు. పర్వతం మీద మేత మేస్తున్నట్టుగా వెతుకుతూ ఉండేవాడు, ఎక్కడున్నాడు తపస్సు చేస్తూ అని. ఓ రోజున ఓ పుట్ట దగ్గరికి వెళ్ళి చూశాడు. పుట్ట లోపల కూర్చుని ఉన్నాడు శ్రీనివాసుడు. ఓహో తండ్రి ఇక్కడున్నావా అన్నాడు. చాలా సంతోషపడిపోయి ఆ పుట్ట మీదకెక్కి పితుకులు పుట్టలోకి పెట్టి వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు భవిష్యోత్తర పురాణంలో. ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుడిని చూసి పొంగిపోయాడు బ్రహ్మగారు, పాలు తెలిసాడు. లోపల కూర్చున్న శ్రీనివాసుడు ఓహో మన బ్రహ్మగారు వచ్చాడు రా అని నోరు చేసి పాలు తాగేశాడు. ఇంటికి వెళ్ళి పాలివ్వడం మానేసింది ఆవు. ఆవు పాలివ్వడం మానేస్తే రాజుగారి భార్య కోపం వచ్చింది. ఆవిడకి అదే పనిలో ఉంది, రోజు ఆవులు పాలిన్నో కూడా చూసుకునేదిలా ఉంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ ఆవు పాలు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు తాగేస్తున్నావని ఆ గోపాల బాలకుడిని పట్టుకుని తోలుతో చేసినటువంటి ఒక పటకా పట్టుకుని కొట్టింది ఆవిడ. కొట్టిస్తే వాడు బాధపడి ఈ ఆవు చేసినటువంటి దాష్టీకం కాదు కానీ నాకు ఇబ్బంది వచ్చింది, చంపేస్తానంటోంది ఆవు పాలివ్వకపోతే ఇది ఏం చేస్తోందని మర్నాడు నుంచి ఆవు వెంట తిరగడం మొదలెట్టాడు. ఈ ఆవు వెళ్ళి పుట్టలో పాలు తెలియడం చూశాడు. ఓసి ఆవా, నువ్వేమో పుట్టలో పాలు తెలిస్తున్నావు, ఆవిడేమో నన్ను కొట్టింది నేను తాగేశానని అని కోపం వచ్చేసి చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరేశాడు. ఆవుకి ఎక్కడ గొడ్డలి తగులుతుందో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. చిత్రం చూశారా? లోకం జాగ్రత్తగా ఉండాలంటే ముందేవి బతికుండాలి. బ్రాహ్మణుల పేరు కూడా ఎత్తలేదు వేదం, గోవుల పేరు చెప్పింది. ఆ గోవులు లేకపోతే, ఆవు పాలు లేకపోతే, పెరుగు లేకపోతే, ఆవు పాలు పెరుగు నెయ్యి, ఆవు యొక్క పంచగవ్యాల్లో ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ, ఈ 5 లేకపోతే, అందున ప్రత్యేకించి ముందు పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఏం పెట్టి బ్రాహ్మణుడు మాత్రం హోమం చేస్తాడు, ఏం పెట్టి యజ్ఞం చేస్తాడు, ఏం పెట్టి అభిషేకం చేస్తాడు? ఈ 3 ఉండాలి అంటే ఆవు ఉండాలి. ఆవు ఉంటే బ్రాహ్మణ్యం ఏమైనా చేస్తుంది, ఓ హోమం చేస్తుంది. సుబ్రహ్మణ్య శర్మ గారికి ఎన్ని మంత్రాలైనా వచ్చి ఉండొచ్చు, రేపు పొద్దున చండీ హోమం ఏం చేస్తారు ఆవు నెయ్యి లేకపోతే? ఆవు నెయ్యి ఉంటే కదా సమిధ తీసుకెళ్ళి ఆ హోమంలో వేయడం. కాబట్టి ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి ఉండాలంటే ఆవు ఉండాలి. అందుకని గోవు ఉంటే గోవుని బట్టి గోవు ఇచ్చిన పదార్థాలతో బ్రాహ్మణుడు హోమం చేసి లోకాన్నంతటినీ రక్షిస్తాడు మంత్రశక్తి చేత. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు గురించి చెప్తే మంగళవాక్యాన్ని అంత గొప్పగా చెప్పారు. గోవు లేనిదే లోకం ఎక్కడుందన్నారు. అంత గొప్ప గోవు. కాబట్టి ఆ గోవు రక్షింపబడాలి. కాబట్టి శ్రీనివాసుడు ఏం చేశాడు? ఆ గోపాల బాలుడు విసిరినటువంటి గొడ్డలి ఆవుకి ఎక్కడ తగులుతుందో అని పుట్టలోంచి గభాలన పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి ఆ గొడ్డల ఆయనకి తగిలింది.
ఆ గొడ్డల ఆయనకి ఎప్పుడైతే తగిలిందో సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిర భూస్తథా అన్నారు. 7 తాడి చెట్లంతెత్తు నెత్తుటి ప్రవాహం పైకి లేచింది. ఆ నెత్తురు చూసి గోపాల బాలుడు అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఈ ఆవు మాత్రం శ్రీనివాసుడి యొక్క స్థితిని చూసి బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ చోళరాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి గుడ్లు తిప్పుతూ కన్నుల నీరు కారుస్తూ తిరుగుతోంది. ఏమైంది ఆవుకి అని భటుల్ని పంపాడు. అయ్యా, ఈ ఆవు మేసిన చోటకి వెళ్ళి చూసాం, పుట్ట మీద 7 తాడి చెట్ల ఎత్తులోకి నెత్తుటి చుక్కలు పడుతూ రక్తం ప్రవహిస్తోంది. లోపల ఎవరో ఉన్నారు పుట్టలో. ఏం జరిగిందో మాకు తెలియదు, దగ్గరికి వెళ్ళలేకపోయాం, గోపాలుడు మరణించాడని చెప్పారు. భయపడి రాజు బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు. చూసి ప్రభో ఏమైంది, మీరెవరని అడిగాడు. దుర్మార్గుడా, వెయ్యకూడనంత శిక్ష గోపాలుడికి వేశావు కాబట్టి వాడు భయపడిపోయి ఆవు మీదకి గొడ్డలు విసిరాడు. నేను ఉండగా ఆవు చెనకబడమే, నేను పైకొచ్చి ఆ దెబ్బ నేను తిన్నాను. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదన కర్మణ, నాకింత కష్టం కలగడానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు పిశాచమగుదువుగాక అన్నాడు. అనేటప్పటికీ రాజు గడగడ వణికిపోయి, మహాప్రభో ఇదెక్కడ ప్రారంధం, నేనేమి చేశానండి, అందుకని చెప్పేసి నా ఈ తప్పు మన్నించండి, ఎలాగైనా సరే నన్ను కాపాడవలసిందన్నాడు. అంటే వెంకటాచల ప్రభు మహాకారుణ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు సుధర్ముడివి, నీకు కొడుకు సువీరుడు అన్నవాడు పుడతాడు. సువీరుడు కడుపున ఆకాశరాజు పుడతాడు. ఆకాశరాజు కడుపున పద్మావతి పుడుతుంది. ఆ పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను. ఆకాశరాజు వివాహ సమయంలో శుక్రవారం నాటి సాయంకాలం నాకు కిరీటం పెడతాడు. శుక్రవారేతు సాయాహ్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రేమే జలపూరితే. నాకు ఆయన కిరీటం పెట్టినప్పుడు సంతోషం కలిగి నా కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. అప్పుడు నీ పిశాచి జన్మ పోతుంది. ఈలోగా నువ్వు పుష్కరిణిలో స్నానం చేస్తావు, నీ పిశాచి జన్మ పోతుంది, సంతోషంగా ఉంటావు, పొమ్మన్నాడు. ఈ గోపాలుడు నేను వెంకటాచలం వచ్చిన తర్వాత బ్రహ్మగారు నాకు పాలు విడుస్తున్నప్పుడు నేను భూమండలంలో ఈ పైకి లేవగానే గొడ్డలి విసిరి నాకు దెబ్బ తగిలినప్పుడు చూసిన మొట్టమొదటి నరుడు ఈ గోపబాలుడే. కాబట్టి వాడు తప్పే చేసినా నేను మహాకారుణ్యంతో వరమిస్తున్నాను. ప్రతిరోజు వెంకటాచలంలో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత సుప్రభాతం చదివిన తర్వాత తలుపులు తీయగానే మొదటి దర్శనం ఎవ్వరూ చెయ్యడానికి వీలు లేదు. సన్నిధి గొల్ల అని ఈ చనిపోయిన గోపాలబాలుడి వంశంలో పుట్టినటువంటి గొల్లవారు మొట్టమొదట నా దర్శనం చేస్తారు. ఆ ఆవు రూపంలో నాకు బ్రహ్మగారు పాలు పోశారు కాబట్టి ఎప్పుడూ నాకు మొట్టమొదట సుప్రభాతం చదవగానే ఆవు పాలు నివేదన చెయ్యాలి, నేను ఆవు పాలు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంకటరమణుని యొక్క మొట్టమొదట లోకానికి చేసిన ఉద్బోధ గోవుల్ని రక్షించండి. అవునా కాదా? గోవు కోసం దెబ్బ ఆయనే తిన్నాడే, గోపాల బాలుడికి మొదటి దర్శనం ఇచ్చాడే. కాబట్టి గోవు అంత గొప్పది. ఎలాగో ఈ మాట అన్నాను కాబట్టి ఇంకో విషయం నాకు జ్ఞాపకానికి వస్తుంది. అసలు కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు. మాధవుడన్న ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎంతకాలానికి సంతానం కలగలేదు, కాళహస్తిలో ఉండేవాడైన. సంతానం కలగలేదని బాధపడి భగవంతుణ్ణే నమ్ముకుని జీవిస్తుంటే వృద్ధోస్యాస్య దైవేన పూర్వపుణ్యేన వృద్ధాస్యాస్య సుతోభవత్ అన్నారు. దైవం యొక్క అనుగ్రహం చేత వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయనకు కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ మాధవుడు చంద్రకళ అనే అమ్మాయిని వివాహం చేసుకుని వేదాంగములు చదువుకుని ఎంతో గొప్పగా ఉండేవాడు. కలియుగం జారుడు మెట్లు, ఒక్క తప్పు చేస్తే చాలు కింద పడిపోతాడు. ఒకనాడు ఆవులు బతికి ఉన్న ఆవుని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కత్తితో కంఠం నరికేసి తోలు ఒలిచి మాంసాన్ని ఉడకపెట్టుకుని తిని కళ్ళు తాగి జారగృహానికి వెళ్ళి ప్రతిరోజు వ్యభిచారం చేసేటటువంటి లక్షణం ఉన్న చింతముద్దు లాంటి కుంతల అనబడే ఒక స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు. నీతో నాకు సంగమ సుఖం కావాలన్నాడు. ఆవిడంది, బుద్ధిహీనుడా, వేదాలు చదువుకున్నావు, వేదాంగములను చదువుకున్నావు, గాయత్రి చేస్తావు, అగ్నిహోత్రం చేస్తావు, సద్బ్రాహ్మణ కులంలో పుట్టావు, నీకు ఇదేం కోరికరా? నేను ఎటువంటి దాన్నో తెలుసా? ఇన్ని గోవులు చంపేశాను ఈ చేత్తో. నాకు నా శరీరంలో ఉన్న 7 ధాతువులు గోమాంసంతో ఏర్పడ్డాయి. నేను నిరంతరం కళ్ళు తాగుతాను. మా నోటి వెంట ఎన్నడూ మంచి మాట రాలేదు, ఎప్పుడు హేయమైన మాటలు మాట్లాడతాం. నా అరిచేతులు చెయ్యకూడని పనులు చేసి జనాన్ని మర్దించడం వల్ల కాయలు కాసిపోయాయి. మా కడుపు లోపల ఉండేటటువంటి దుర్గంధం అంతా ఇంత కాదు. నేను ప్రతిరోజు కొన్ని బాణల కళ్ళు తాగుతాను. అటువంటి నాతో నీకు సంగమ సుఖం కావాలా? పరస్త్రీ సంగదోషేణ బహవో మరణం గతాః. లోకంలో చాలామంది పరస్త్రీ సంఘాన్ని కోరుకుని చచ్చిపోయారు. ఎందుకురా అటువంటి కోరిక కోరుతావు? బ్రాహ్మణుడివి, ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడివి, నీ అంతా నువ్వు ఎందుకు పాడైపోతావు? దుర్మార్గుడా, పోతలకండి.
నువ్వు అంగీకరించకపోతే నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానన్నాడు. అంత పని చేశాడు మాధవుడు. చేస్తే ఆవిడంది, ఇంతటి బ్రాహ్మణుడివి ఇంత దౌర్భాగ్యపు చేష్టితాన్ని చేశావు, ఇంకా ఎలాగో ఇలా చేశావు కాబట్టి ఇక బ్రాహ్మణుడిగా బతక్కు. త్వజ యజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తదా భక్ష గోమాంసముత్తమం అంది. ఏది ఇంత దిక్కుమాలిన పని చేసిన వాడివి శిఖ లేకుండా పిలక లేకుండా గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం తీసేయి, ఆవుని చంపి మాంసం తిను, నీకున్న బ్రాహ్మణ్యం నశించిపోతుందని. నీ కోసం చేస్తానని పిలక తీసేసి గుండు చేయించేసుకున్నాడు, యజ్ఞోపవీతం విసిరేశాడు, ఆవుని చంపేశాడు. ఉత్తర క్షణంలో పరమ పాపాత్ముడైపోయాడు. ఆ కుంతలతో ఉండిపోయాడు. అది కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది. ఇటువంటి వాడు కుంతల చచ్చిపోతే బెంగబెట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత బెంగబెట్టుకుని కొంతమంది రాజులు యాత్రకు వెడుతుంటే వాళ్ళ వెనక వెళ్ళాడు. వెళ్ళి తనకి తెలియకుండానే వెంకటాచల పర్వత శిఖరముల మీదకెళ్ళి శేషాద్రి పర్వతానికి తల తాటించాడు.